అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో మంచిని పెంచటానికి చెడులను నిర్మూలించటానికి విశ్వప్రభు తరఫున నియుక్తమైన శ్రేష్ఠ సమాజం అంటే ఖైరే ఉమ్మత్ ఈ సంవత్సరం బాధాతప్త హృదయంతో అవిసిపోయిన గుండెలతో రంజాన్ మాసానికి స్వాగతం పలకవలసి వచ్చింది. అయినప్పటికీ ఒక ముస్లింగా మనం మన విధులను సజావుగా సక్రమంగా నెరవేర్చాలి. మసీదులకు వెళ్ళకపోయినప్పటికీ ఇంటి పట్టునే ఉండి ఫరజ్ నమాజులు చేయాలి. ఫరజ్ ఉపవాసాలను మనం ఖచ్చితంగా పాటించాలి. మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆదేశాలు నియమాలైతే మనకు ఇచ్చాయో వాటి పరిమితుల్లో ఉంటూ ఆ సూచనలను పాటిస్తూ సజావుగా మనం ఆరాధనలు చేసుకుని ఒక సత్పౌరునిగా మనం మన యొక్క కర్తవ్యాన్ని సజావుగా నిర్వర్తించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. దివ్య ఖురాన్లోని ఆయత్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వఇజా సాలక ఇబాదీ అన్నీ ఫఇన్నీ ఖరీబ్ ఉజీబు దావతద్ దాని ఇజా దాన్ ఫల్యస్తజీబు లీ వల్యుమిను బి లఅల్లహుం యర్షుదూన్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత చేరువలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని మొరను ఆలకించి ఆమోదిస్తానని చెప్పి నీవు వారికి చెప్పు. కాబట్టి వారు నా సందేశాన్ని స్వీకరించాలి, వారు నన్నే విశ్వసించాలి. తద్వారా వారు సాఫల్యం పొందే అవకాశం ఉంది. మిత్రులారా, ఈ ఆయత్ వెలుగులో మనం ఆత్మావలోకనం చేసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం రాత్రి జాగరణ చేసుకోవచ్చు, ఉపవాసాలు పాటించుకోవచ్చు, నఫిల్ ఆరాధనలు చేసుకోవచ్చు, తరాబీ నమాజ్ ఇండ్లలోనే ఉండి మన యొక్క ఆలుబిడ్డలకు సారథ్యం వహించవచ్చు. తద్వారా వారి యొక్క సంస్కరణ సాధ్యమవుతుంది. సంస్కరణ ఈ సందర్భంగా చాలా ముఖ్యం. వమా కాన రబ్బుక లియుహ్లికల్ ఖురా బిజుల్మిన్ వ అహ్లుహా ముస్లిహూన్. బస్తీలలో నివసించే జనులలో కొందరైనా సరే సంస్కరణ ప్రియులు ఉండగా అటువంటి బస్తీలను అకారణంగా తుదముట్టించడం నీ ప్రభు విధానం కానే కాదు. మిత్రులారా, మనం ఈ సందర్భంగా సంస్కరణ ప్రియులమై సమాజ సంస్కరణ కోసం, కుటుంబాల సంస్కరణ కోసం, మన వీధుల్లో నివసించేటటువంటి ప్రజల సంస్కరణ కోసం పూర్తిగా శాయశక్తులా కృషి చేయవలసినటువంటి అవకాశం ఏర్పడింది. మనం చూస్తున్నాం టీవీల్లో వలస కార్మికుల, వలస కూలీల యొక్క దురవస్థను. ఆ దురవస్థ వర్ణనాతీతం. కాబట్టి ఈ సందర్భంగా మనం రోజా మనకు ఇచ్చేటటువంటి శిక్షణ ఏమిటి? మీరు ఆకలిగొన్న వారి యొక్క బాధలను తెలుసుకోవాలి. రెక్కాడితే డొక్కాడని శ్రమజీవుల యొక్క బాధలను మీరు తెలుసుకోవాలి. రోజా మనకు ఇచ్చేటటువంటి శిక్షణ ఇదే. కాబట్టి ఈ అభాగ్య జీవులు ఎవరైతే వలస కూలీలు, వలస కార్మికులు అనబడుతున్నారో వారు మీకు ఎక్కడ తారసపడినా సరే మీ విశాల మనస్సుతో, మనస్సు విప్పి మీరు మీ యొక్క ఔదార్యాన్ని వారిపై కురిపించండి. కుల మత విచక్షణ లేకుండా ఆర్థికంగా వారికి చేయూతనిచ్చేటటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా మన బస్తీలలో, మన ఇంటి ప్రక్కన, మన వీధుల్లో, మన వాడల్లో ఎంతో మంది అభాగ్య జీవులు, అగత్య పరులు, నిరాధార జీవులు ఉన్నారు. వారిని కూడా ఈ సందర్భంగా మనం ఆదుకోవాలి. అదే సమయంలో ఈ రంజాన్ మాసంలో మనకు కొత్త బట్టల అవసరం లేదు. మనం సాధ్యమైనంత వరకు పొదుపరితనంగా ఈ రంజాన్ను గడుపుకుందాం. కొత్త బట్టలు, షాపింగ్లు, బయట తిరుగుళ్ళు ఇవన్నీ మనకు అవసరం లేదండి. ఇప్పుడు దేశం విపత్కరమైన పరిస్థితుల్లో ఉంది. మనం దేశాన్ని కాపాడాలి, దేశ ప్రజలను కాపాడాలి, దైవ దాసులను మనం ఆదుకోవాలి. నేలనున్న వారిని ఆదుకోండి, నింగునున్నవాడు మీపై కరుణిస్తాడు. రంజాన్ మాసం మనందరికీ ఇచ్చేటటువంటి సందేశం ఇదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్. وآخر دعوانا أن الحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته.